ఆ లింగం ప్రతిష్ఠించిన తర్వాత అతను బ్రహ్మహత్య పాతకం తొలగిపోయింది. సో కానీ రాముల వారికే తప్పలే. సో వదిలేస్తే ఇక్కడ విషయం మన ఇక్కడ టాపిక్ ఇక్కడ మొదలైందంటే పాపం అన్నది మనకు తెలుసు తెలియకుండా నిత్యం చేస్తూనే ఉంటాం. నడుస్తున్నప్పుడు ఏ జీవనో చంపేస్తాం, లేకపోతే ఏమన్నా ఒక దోషం చేస్తాం, తిడతాం, తప్పుగా అనుకుంటాం, లేకపోతే తప్పుడు ప్రచారం చేస్తాం. ఇవన్నీ పాపాలు కదా, నాలుగుతో చేసే పాపం కాదు, తప్పు కాదు అది. ఏ భగవంతుడు ఒప్పుకుంటాడు? ఒరే నీకు ప్రాణం ఇచ్చాను, నీ శరీరాన్ని ఇచ్చాను, నీ జ్ఞానాన్ని ఇచ్చాను, బుద్ధిని ఇచ్చాను, నీ చదువు ఇచ్చాను, ఆధారం ఇచ్చాను, నువ్వు బతకడానికి అవకాశం ఇస్తే నువ్వు అది ఉపాయించుకొని తప్పుడు మార్గంలో వెళ్తూ తప్పుడుగా నువ్వు ప్రచారం చేస్తూ అవతలను కించపరుస్తూ శరీర బలంతో భయపెడుతూ ఏ భగవంతుడు ఒప్పుకుంటాడండి? ఎక్కడ కొడతాడో దెబ్బ అక్కడ కొడతాడు. మీరు అబ్జర్వ్ చేశారు రోడ్ల మీద ఎప్పుడైనా సరే